హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ అండి. అందరూ దేవుని కృపను బట్టి బాగున్నారని ఆశిస్తున్నాను. దేవుని యొక్క మహాకృప మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఓకేనండి, ఇది నమ్మ ఒక చిన్న స్టోరీ. అది మనం చదువుకున్నప్పుడు వచ్చినటువంటి ఒక కథ. అయితే అది ఏంటి అంటే కనుక ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఏం చేశాడు అంటే కనుక తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పాలాభిషేకం కోసము ఏం చేయమంటాడంటే కనుక ఒక్కొక్కరు ఒక చెంబుడు పాలు తీసుకురమ్మని అడుగుతూ ఉంటారు. అయితే ఆ చెంబుడు పాలు తీసుకొని రండి, రేపు పాలాభిషేకానికి ఈవెంట్ మనకు ఎక్కడి నుండి అయినా తెచ్చుకోవడం, మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక చెంబుడు పాలు తీసుకురండి ఒక లోటతోని అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా అంటారు. రాజు చెప్పినప్పుడు సరే అని అందరూ అనుకుంటారు. అయితే ప్రతి ఒక్కరు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఏంటంట, ప్రతి ఒక్కరు కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు. ఎవరికి తెలియకుండా వాళ్ళే ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇంతమంది జనాలలో ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమందిలో నేను ఒక్కదానినే లేకపోతే నేను ఒక్కడినే ఒక్క లోట నీళ్ళు తీసుకెళ్తే తెలియదు కదా. అందరూ పాలే తీసుకొస్తారు, ఎవరికి వాళ్ళే నిర్ణయం తీసుకున్నారు. అందరూ పాలు తీసుకొస్తారు కదా, నేను ఒక్కడినే లేకపోతే నేను ఒక్కదాన్ని నీళ్ళు తీసుకెళ్తే ఎవరికి తెలిసి వస్తుందిలే, ఎవరు చూడకుండా అక్కడ పెట్టినటువంటి ఆ డ్రమ్లో వాటిని పోసేయచ్చు అని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకొని ఉదయం లేచి ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే కనుక ఎవరికి తెలియకుండా వాళ్ళే ఒక లోట పాలకి బదులుగా ప్రతి ఒక్కరు కూడా ఒక చెంబుతోని నీళ్లు తీసుకొచ్చి పెడతారు. రాజు తన మంత్రితో అంటాడు, మనము మంత్రి పాలు తెమ్మన్నామా నీళ్ళు తెమ్మన్నామా అని చెప్పి ఏమంటారంటే కనుక మంత్రిని ఆ రాజు అడుగుతూ ఉంటారు. అయితే ఈ రోజున ఎందుకండి ఈ స్టోరీ చెప్పారు అంటే కనుక ఈ రోజున దేవుడు నాకినటువంటి వాక్యం ఏంటంటే, నీవు సరి అయిన నిర్ణయాలు తీసుకుంటున్నావా? అక్కడ మనం ఆలోచిస్తే ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటే ఆలోచనలో ఒకటే నిర్ణయంలో అనుకున్నారు. ఏంటి ఆ నిర్ణయం అంటే, ఎవరికి తెలియకుండా నేను ఒక్కదాన్ని వేస్తే ఎవరికి కనబడదు. చాలా మంది కూడా సరైన డెసిషన్స్ తీసుకోరు, సరైన నిర్ణయాలు తీసుకోరు. దేవుడి దగ్గరకు వచ్చాము, ప్రార్థన చేసుకుంటున్నాము అని అంటారు, కానీ దేవా ఇది నీ చిత్తం ఉందా, నీ ప్రణాళిక ఉందా, నీ చిత్తంలోనే నీ పని చేయగలుగుతున్నానా, నీ ఉద్దేశంలో నేను ఈ పని వెళ్ళగలుగుతున్నానా, నీ చిత్త ప్రకారంగా నేను నడుస్తున్నానా అని నిర్ణయాలు ఏమాత్రం తీసుకోరు. కానీ తమ స్వనిర్ణయాలు తీసుకొని ఏదైనా తప్పు జరిగితే దేవుణ్ణి దూషించే రీతిగా చాలా మంది ఈ రోజులలో ఉంటున్నారు. అయితే బైబిల్ గ్రంథంలో మంచి నిర్ణయాలు తీసుకున్న వారు ఎలా దీవించబడ్డారు, చెడు నిర్ణయాలు తీసుకున్న వారు ఎలా వారి జీవితాలు నాశనమయ్యేవి అనే రీతిలో ఈ యొక్క వాక్యాన్ని మనం ఇది నాన్న చూడబోతున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి లైవ్ ప్రోగ్రామ్ చూసిన వారు దయచేసి మీ చేతులలో బైబిల్ ఉంచి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి రిఫరెన్స్ను తీస్తూ ఆరాధనలో లేకపోతే వాక్య సందేశంలో ఏకీవించి దేవుని యందు బహుభయభక్తులు కలిగి చూడవలసిందిగా ప్రభు నామం బట్టి కోరడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా ఏకీవించవలసిందిగా కోరడం జరుగుతుందండి. ఓకేనండి, మొట్టమొదటిగా మనం చూసినట్టయితే ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనం. ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనం. లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాలను అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయోరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్టయితే కనుక లోతు గారు ఈయన రైట్ డెసిషన్ అంటే కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకున్నాడా, రాంగ్ డెసిషన్ తీసుకున్నాడా అంటే కనుక ఈయన తీసుకుంది సరి అయిన నిర్ణయము కాదు. ఇక్కడ అబ్రహాంని దేవుడు పిలుస్తాడు సేవకు. అబ్రహాం, నువ్వు లే, నీ యొక్క తల్లిదండ్రుల నుంచి నీ స్వదేశం నుండి బయటకు వచ్చాయి అని చెప్పేసి అబ్రహాంను పిలిచినప్పుడు అబ్రహాంతో పాటు నేను కూడా వచ్చేస్తాను, మీతో పాటు నువ్వే ప్రదేశంలోనికి వెళ్తావో ఆ ప్రదేశంలో నేను కూడా ఉంటాను అని చెప్పేసి ఈ లోతు కూడా అంటారు. ఈ లోతు చెప్పాలి అంటే కనుక అబ్రహాంకి కొడుకు వరుస అవుతాడు. ఎందుకంటే కనుక అబ్రహాము బాబాయ్ అవుతాడు కనుక. అయితే
నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వచ్చేస్తానని చెప్పేసి చెప్తాడండి. అలాగే వాళ్ళు వెళ్తారు. వాళ్ళు వెళ్తున్నాక వారు దేవుడితో ఉన్న దానిని బట్టి దేవుడు అబ్రహాముని లోతును ఆశీర్వదిస్తూ వచ్చారు. అయితే వారిని ఆశీర్వదిస్తూ వచ్చినప్పుడు అండి లోతుకి ఆస్తి పెరిగింది. అనగా ఇప్పుడంటే ఎన్ని బిల్డింగ్లు ఉంటే అంత ఆస్తి, ఎంత బంగారం ఉంటే అంత ఆస్తి, లేకపోతే ఎంత పొలాలు ఉంటే పంటలు ఉంటే అంత ఆస్తి. అప్పుడు పూర్వకాలంలో ఉన్నటువంటి గొర్రెలు మేకలు మందలు వాటిని బట్టి ఆస్తి అనేది ఉండేది. అయితే అబ్రహాముకి లోతుకి దేవుడు ఆశీర్వదించిన కొలది ఆస్తి ఏమైపోయిందంటే బహుగా విస్తరించింది. అప్పుడు ఈ గొర్రెల కాపర్లకి అనగా లోతు యొక్క గొర్రెల కాపర్లకి అబ్రహాం యొక్క గొర్రెల కాపరికి గొడవ అనేది జరుగుతుంటుంది. గొడవ అనేది జరిగినప్పుడు అబ్రహాము అంటాడు కదా, నీకు నాకు మధ్య ఉన్నటువంటి బంధుత్వం ఏమాత్రం కూడా తొలగిపోకూడదు. కాబట్టి నేను మన భాషలో చెప్తున్నానండి, మన మధ్యన ఉన్నటువంటి బంధుత్వం ఏమాత్రం తొలగిపోకూడదు. కాబట్టి నువ్వు ఏ ప్రదేశానికి అయితే వెళ్తావో ఆ ప్రదేశానికి వెళ్ళు అని చెప్పినప్పుడు ఈ యొక్క లోతు ఏం చేస్తాడంటే మంచిగా ఒక గట్టు పైకెక్కి ఏం చేస్తాడంటే చుట్టూ వాతావరణాన్ని అంతటిని చూసుకొని దేవుని నిర్ణయం అడగడు, దేవుని ఆలోచన అడగడు. తన కనులెత్తి తన కనులకు ఏదైతే శ్రేష్టంగా అనిపించిందో, ఏదైతే ఇది బాగుంది అనిపించిందో దాని వైపు ఏం చేస్తాడంటే కనుక కనులెత్తి ఎవరు చూస్తారంటే కనుక లోతు చూసి, ఇదిగో నేను సొదొమ గొర్రొమ పట్టణానికి వెళ్తాను అన్నాడు. నిజానికి చెప్పాలి అంటే కనుక సొదొమ గొర్రొమ పట్టణం అనేది ఏ రీతిగా ఉంటుందంటే ముందు అది ఆశీర్వదించబడింది, కానీ అక్కడ బహుగా వ్యభిచారము, బహుగా దేవునికి దోషక్రియలు పాపక్రియలు చేసేది అక్కడ రాయబడి ఉంటుంది. మనం కింద అధ్యాయాలలో చదువుతుంటూ ఉంటుంది, సొదొమ గొర్రొమ నివాసులు అంటండి బహు పాపులని రాసి ఉంటుంది. అంటే వారు ఎటువంటి వారు అంటే బహు పాపము చేసిన వారంటే ఈ యొక్క లోతు అక్కడికి వెళ్ళాక, అయ్యో నేను ఇక్కడ ఉండేటటువంటి వ్యక్తిని కాదు, ఇక్కడ నేను ఉండాల్సిన వాడిని కాదు, నేను సరైన నిర్ణయం తీసుకోకుండా ఈ పట్టణంలోనికి అడుగు పెట్టేశాను. కాబట్టి ఇక్కడంతా ఎటు చూసినా దేవునికి విరోధమైన పనులు చేస్తున్నారు, ఎటు చూసినా దేవునికి అపవిత్రమైన పనులు చేస్తున్నారు, ఎటు చూసినా దేవునికి నచ్చని పనులు చేస్తున్నారు. ఈ పట్టణంలో నేను నివసించడం సరి అయిన నిర్ణయం కాదు అని చెప్పి ఆ పట్టణం నుంచి అతను రాలేదు. పైగా గొడవలు తీర్చేటటువంటి ఒక పెద్దగా అక్కడ తన జీవితాన్ని స్థాపించుకున్నాడు. తన జీవితాన్ని ఎలా స్థాపించుకున్నాడు అంటే కనుక అందరికీ ఒక పెద్దగా ఒక నాయకుడుగా నిలిచి ఉండే జీవితాన్ని అక్కడ లోతు కట్టుకోవడం అనేది జరిగింది. తద్వారా ఏం జరిగింది అంటే కనుక మనం బాగా ఆలోచిస్తే అక్కడ సొదొమ గొర్రొమ పట్టణం అంతా కూడా దేవుడు ఒక దినాన్న నాశనం చేస్తాడు. ఆ యొక్క బహుపాపంగా ఉన్నటువంటి ఆ దేశంను, బహుఘోరమైన పాపంతో నిండిపోయినటువంటి ఆ యొక్క జీవితాలను అంతటిని కూడా దేవుడు నాశనం చేస్తాడు. లోతు నువ్వులే, అప్పుడు కూడా దేవుడు మంచి ఆఫర్ ఇచ్చాడు, నువ్వు లేచి ఇక్కడ నుంచి పారిపో అని చెప్పేసి. ఎందుకు ఆ ఆఫర్ వచ్చిందంటే కనుక అబ్రహాము చేసినటువంటి మొర, అబ్రహాము చేసినటువంటి ప్రార్థన. లోతు ఇక్కడ నుంచి వెళ్ళిపోన్నప్పుడు ఆయన పరిగెడుతున్నప్పుడు తన ఇద్దరు అల్లుళ్ళు కూడా అక్కడ చనిపోవడం జరుగుతుంది. తన భార్య ఉప్పు స్తంభమై వెనక తట్టు చూడొద్దన్న ఆమె వెనక తట్టు చూచి ఉప్పు స్తంభమై నిలవబడి ఉంది. ఈరోజు ఆలోచించు, ఈరోజు ఎందుకు ఏం మాట చెప్తున్నానంటే కనుక దేవుడు ఎందుకు మాట ఇచ్చారో నాకైతే తెలియదు, కానీ నువ్వు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు సరి అయినవిగా ఉంటున్నాయా? నువ్వు తీసుకుంటున్నటువంటి ఆలోచనలు ఏమంటే నేను ఎంతసేపు ప్రార్థన చేస్తూనే ఉంటానండి, నేను ఎక్కువ సమయం దేవుడితో గడుపుతూ ఉంటానండి, నాకు అయినప్పటికీ కూడా నా కుటుంబంలో ఏదో తెలియని వేదన, ఏదో తెలియని అసమాధానం ఉంటుందంటే ఒక్కసారి నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే నువ్వు చేస్తున్నటువంటి పనులలో, నువ్వు ఉంటున్నటువంటి స్థితిలో, నువ్వు చేసేటటువంటి చిన్న పని అయినా పెద్ద పని అయినా దేవుని యొక్క ఆలోచన ఉంటుందా? దేవుని యొక్క నిర్ణయాలు ఉంటున్నాయా? ఈరోజు నీ ఇష్టము చొప్పున నిర్ణయం తీసుకోవడం కాదు, కానీ దేవుని యొక్క ఆలోచన చొప్పున నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ బాగా మనం చూస్తే ఏమండి ఆ పట్టణం దేవుడు నాశనం చేయక మునుపంట ఎలా ఉందంటే సోయరు అంటే పచ్చదనముతోని ఎలా ఉందంటే ఎటు చూసినా పచ్చదనము కానీ ఎటు చూసినా ఆహ్లాదకరంగానే అక్కడ కనబడింది. అది కనులకు నచ్చింది, లోతుకి వెళ్ళిపోయాడు. ఈరోజు చాలా మంది కూడా ఒక పని చేస్తున్నప్పుడు దేవా ఇది నీ చిత్తం ఉందా, నీ ఉద్దేశం ఉందా, నీ చిత్త ప్రకారంగానే ఈ పని నేను చేస్తున్నానా అని ఏమాత్రం కూడా దేవుని అడగరు. వారి కనులకు అది నచ్చింది, ఇది నేను చేసేయాలి. ఒక అమ్మాయి నాకు నచ్చింది, ఆ అమ్మాయి నేను పెళ్లి చేసేసుకోవాలి.
లేకపోతే ఒక అబ్బాయి నాకు నచ్చాడు, అతను నేను పెళ్లి చేసుకోవాలి, అది దేవుని చిత్తంలో ఉందా, దేవుని ప్రణాళికలో ఉందా? నీ కనులకు రమ్యమైనదిగా కనపడితే దానంతటి నువ్వు వెళ్ళిపోవడము సరి అనేది కాదు. మన బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే కనుక ఆదాము అవ్వను చూసినట్టయితే తన కనులకు ఆ యొక్క పండు రమ్యమైనదిగా కనపడింది. కానీ దేవుడు తినొద్దన్నప్పటికీ కూడా ఆజ్ఞాపించిన ఆ పండును అవ్వ తినేసరికి దేవుని యొక్క ఉగ్రతకు లోనైంది. ఈరోజు నా ఆలోచించు, నువ్వు తీసుకునేటటువంటి నిర్ణయాలు సరైనవిగా ఉంటున్నాయా? ఇక్కడ లోతు ఆస్తిపరుడుగానే ఉన్నాడు, కానీ అంతా కోల్పోయాడు. చివరికి తన దగ్గర ఏది కూడా మిగిలి ఉండలేదు. ఈరోజు నువ్వు ఆలోచించు, దేవుని యొక్క నిర్ణయం చొప్పున కాకుండా నీకు నచ్చిన త్రోవ ప్రకారంగా నువ్వు వెళ్తే ఎవరి జీవితాలైనా దేవుడు ఆ స్థితిలో చేస్తాడు. ప్రేణేస్తావా? ఈరోజు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనం తీసుకునే డెసిషన్స్, మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు సరి అయినవిగా ఉంటున్నాయా? సరి అయిన నిర్ణయాలు మనం తీసుకోగలుగుతున్నామో లేదో ఆలోచించాలి. తర్వాత ఇంకొకరి మనం చూద్దామండి బైబిల్ గ్రంథంలో. అదే ఆదికాండము 25వ అధ్యాయము, జెనసిస్ 25th చాప్టర్. ఆదికాండము 25వ అధ్యాయము 32వ వచనము. ఆదికాండము 25వ అధ్యాయము 32వ వచనం. ఏశావు, నేను చావబోచున్నాను గదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అనేను. చాలండి. ఇక్కడ ఇంకో వ్యక్తి సరైన నిర్ణయం తీసుకోకుండా ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి ఎవరు అని మనం బాగా ఆలోచించినట్టయితే ఏశావు. ఈ యొక్క యాకోబు ఏశావు ఇద్దరు అన్నదమ్ములు. ఈ ఏశావు ఏం చేస్తాడంటే అడవులోకి వెళ్ళి వేటాడి జంతువులను తీసుకురావడం పని. యాకోబు ఇంట్లో ఉండి తను తల్లికి సహాయం చేస్తూ మంచి వంటలు నేర్చుకున్నటువంటి వంటల నేర్పరి. అయితే ఏశావు ఏం జరిగింది అంటే కనుక బాగా వేటాడి అలసిపోయి వస్తాడు. ఆ టైంకి మంచిగా ఎర్రగా చిక్కుడుకాయ కూర వండుతున్నాడు యాకోబు గారు. అది చూసి ఏశావు అంటాడు కదా, నాకు కొంచెం పెట్టరా అంటే అప్పుడు యాకోబు అడుగుతారు కదా, నీవు నీ జ్యేష్ఠత్వపు హక్కును నాకిచ్చేస్తే నేను ఇచ్చేస్తాను అన్నప్పుడు ఈ ఏశావు అంటున్న మాట ఏంటి అంటే కనుక, నేను చావబోచున్నాను కదా, ఈ జ్యేష్ఠత్వపు నాకెందుకు? ఒక్క నిర్ణయం కాసేపు ఆయన వేసినటువంటి ఆకలి అంటే కనుక ఆయన తినేటటువంటి ఆ తిండి కోసము, లేకపోతే ఆయనకు వేస్తున్నటువంటి ఆకలి కోసము తన ఒక నిర్ణయం సరిగా తీసుకోలేదు. అయ్యో ఈ ఒక్క పూట కూటి కోసము నేను నా దేవుడు లేకపోతే నా తండ్రి ఇచ్చేటటువంటి జ్యేష్ఠత్వపు హక్కును, ఆశీర్వాదమును నేను కోల్పోతే ఎలా అని చెప్పి ఆలోచించలేదు. కానీ ఆయన ఇప్పుడు అన్నం తినకపోతే నేను ఏదో చచ్చిపోతానని ఒక నిర్ణయంలోనికి వెళ్ళిపోయి ఉండొచ్చు. మేబీ ఆయన ఆ ఒక నిర్ణయంలోనికి వెళ్ళిపోయి నేను చావబోచున్నాను కదా, ఈ జ్యేష్ఠత నాకెందుకు తీసేసుకో అనేసాడు. చాలా మంది ఎలా అంటే కనుక ఆ సమయంలో వాళ్ళకి ఏది నచ్చితే అది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఈరోజు నన్ను క్రైస్తవుడుగా ఉంటూ అటువంటి ఆలోచన నీకు ఏమాత్రం కూడా తగ్గదు. చాలా మంది కూడా అన్నం తినేటప్పుడు కూడా ప్రార్థన చేసుకోరు, వ్యక్తిత్వంగా ప్రార్థన ఉండదు, అన్నం తినేటప్పుడు కూడా ప్రార్థన చేసుకోరు. చాలా మంది వారి కడిపే వారి దేవుడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తున్నట్టుగానే, ఏమండో వారి కడిపే వారి దేవుడు అన్నారండి, ఈ రోజు నుంచి ఉపవాసాలు మేము మొదలు పెట్టమా అంటే దయచేసి ఎవరు కూడా ఉపవాసాలు అప్పుడే మొదలు పెట్టకండి. ఎందుకంటే కనుక బయట ఉన్నటువంటి ఈ యొక్క కరోనా వైరస్కి మొట్టమొదటిగా ఫాస్టింగ్స్ ఉండకూడదు, ఖాళీ కడుపుతో అనగా ఫాస్టింగ్స్ అంటే ఖాళీ కడుపుతో ఉండకూడదు అని చెప్పేసి చెప్తున్నారు డాక్టర్స్. దయచేసి డాక్టర్స్ చెప్పే నిర్ణయాలు కూడా పాటించండి. మాకు మా దేవుడు ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు, ఏమైందిలే మాకు అని ఏమాత్రం కూడా ఏమండి నిర్మోహమాటంగాను లేకపోతే ఏమాత్రం కూడా వేరే ఆలోచనతోని
నిర్లక్ష్యంతో ఏమాత్రం కూడా దయచేసి ఉండకండి. దేవుడు ఉన్నారు, చూసుకుంటారు. కాబట్టి నీవు చేసే పని నువ్వు చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ మా దేవుడు మాకున్నాడు కదా, మాకేంటి అని చెప్పి డాక్టర్స్ చెప్పింది, లేకపోతే వైద్యులు ఇంకా తెలిసిన వారు చెప్పిన పనులు పక్కన పెట్టేసి మీకు నచ్చిన పనులు చేసుకుంటూ వెళ్ళకండి. దయచేసి మనకు బయట ఏమైతే చెప్తున్నారో డాక్టర్స్ కావచ్చు, మన పై అధికారులు ఏమైతే చెప్తున్నారో వాటిని దయచేసి పాటించండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వారికి ఎంతసేపు చాలా మందికి ఏం తింటాను, ఏమి తాగుతాను, ఏమి ధరించుకుంటాను, ఈ రీతిగా తమ జీవితాన్ని ఏం చేస్తారంటే గడిపేస్తూ ఉంటారు. వాళ్ళ లైఫ్ సర్కిల్ ఎలా ఉంటుందంటే, ఈరోజు నేను ఏం తినాలి, ఈరోజు నేను ఏం వేసుకోవాలి, రేపన్న రోజు నేను ఏంటి వెనక నేను ఏమి సంపాదించుకోవాలి, నేను ఈ వెనక ఏమి కూడబెట్టుకోవాలి. ఇంత లైఫ్ సర్కిల్లో వారు చూస్తే ఇదే ఉంటుంది. ఈరోజు నా బైబిల్ గ్రంథంలో దేవుడు అంటారు కదా, ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను నేను వాటిని పోషిస్తున్నాను, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా. ఇక్కడ ఏషావులాగా చాలా మంది ఆ రోజు వారు అడుగుతున్నది లేకపోతే వారు అనుకున్నది జరగకపోతే దేవుణ్ణే దూషించే స్థితిలోనికి చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ఏషావు ఒక పూట కూటి కోసము, అదేమన్నా చికెన్ బిర్యానీ లేదా మటన్ బిర్యానో కాదు. చాలా మంది కూడా ఏం చేస్తారంటే దేవుడికి ఇవ్వవలసిన సమయాన్ని కూడా ఇవ్వకుండా, దేవుడితో గడపవలసిన సమయాన్ని కూడా గడపకుండా ఏం చేస్తారంటే కనుక టైం అంతా ఎక్కడ స్పెండ్ చేస్తారంటే ఇహలోకమైన వాటి అంది. ఇక్కడ ఏషావు బాగా అలసిపోయి వచ్చాడు, ఆకలేస్తుంది. ఎవరే తమ్ముడు కొంచెం అన్నం పెట్టరా అంటే, నేను పెట్టను, నీకు పెట్టాలి అంటే కనుక నువ్వేం చేయాలి, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేయాలి. ఒరే తీసేసుకోరా బాబు, నేనేమైపోతే నాకెందుకు, కానీ ముందు నాకైతే నా కడుపులో ఆకలి తీరిపోవాలి. దాని తర్వాత ఏషావు ఎంతగానో శ్రద్ధగా ఆశీర్వాదం కోసము ఎదురు చూసిన దేవుడు మరన్నాడు కూడా అతన్ని ఆశీర్వదించలేదు. అది బైబిల్లో ఉంది, ఒకసారి చూద్దాము. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15 నుండి 17 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15 నుండి 17 వచనం చదవమ్మా. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరేదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమోననియు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమోననియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఆ ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందనవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. హల్లెలూయా, హల్లెలూయా. తనకున్నటువంటి సమయంలో ఏం చేశాడు అంటే కనుక ఆకలి కోసం, ఒక్క పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. తర్వాత దేవుడి దగ్గరకు వచ్చాడు. ముందంతా కూడా తన సమయం ఉంది కదా అని, యవ్వనుండి కదా అని చెప్పి వ్యభిచారంలో ఉన్నాడంట. ఇక్కడ దేవుని వాక్యమే సెలవిస్తుంది, నా మాట కాదు. కానీ తనకి ఎంతసేపు కూడా చాలా మందికి తినడం శరీరం సుఖపెట్టడం, తినడం శరీరాన్ని సుఖపెట్టడం, ఇది తప్పితే కనుక వేరొక ఆలోచన కానీ, వేరొక నిర్ణయం కానీ, వేరొకటటువంటి ఆత్మీయ జీవితంలో నేను ముందుండాలని ఏమాత్రం కూడా వారి యొక్క ఆలోచనలో ఉండదు. ఇంకొంతమంది ఉంటారు డబ్బుకే పరిగెట్టడం. మన వాట్సాప్ గ్రూప్లో ఇది ఎవరో పెట్టారు, నాకు కొంచెమే చూసానండి ఆ వీడియో. ఒక అతను పరిగెడుతూ ఉంటాడండి. ఒక అతను పరిగెడుతుంటేనంట డబ్బుల కంట రెక్కలు కట్టుకొని ఫ్లై అవుతూ ఉంటుంది, ఎగురుతూ ఉంటూ ఎక్కడికి వెళ్తున్నావు అంటే నీకోసమే నేను వస్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను నీ వెనకాలే పరిగెడుతున్నానంట.
ఆ డబ్బుతో ఈ యొక్క వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు. ఆ డబ్బు ఏమో ఎగురుతూ ఉంటుంది. దానికోసం ఏం చేస్తాడంటే ముందుకైతే అయితే చూసుకుందాం, ఇంకా పరిగెట్టు, ఇంకా ముందుకు పరిగెట్టు, ఇంకా ఫాస్ట్గా పరిగెట్టని ఈ డబ్బు అంటే అనేకొలది ఇంకా 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 ఈ వ్యక్తి పరిగెడుతూ ఉంటాడు. ఆగు ఒకసారి అనే డబ్బు అంటది. అన్నప్పుడు ఏంటి అంటే, అసలు నా కోసం ఎందుకు నువ్వు ఇలా పరిగెడుతున్నావు అంటే, నేను ఒకప్పుడు అద్దెంట్లో ఉండేవాడిని, ఇప్పుడు సొంత ఇల్లు వచ్చింది. ఒకప్పుడు నేను సైకిల్ మీద తిరిగాను, ఇప్పుడు కారు వచ్చింది. ఒకప్పుడు నాకేం లేదు, ఇప్పుడు ఇన్ని వచ్చాయని చెప్తున్నప్పుడు నువ్వు క్రైస్తవుడమే కదా అన్నప్పుడు, అయితే ఏముంది, అయ్యో నా కోసం నువ్వు పరిగెడుతున్నావు, నీ కోసం నీ భార్య పిల్లలు ఎదురు చూస్తున్నారు కదా అంటే, నేను పరిగెట్టేది, నేను సంపాదించేది వీరి కోసమే కదా అని చెప్పి మరలా అంటాడు. ఇంకా వీడియో ఉందండి, కంటిన్యూషన్ చాలా ఉంది, నేను చూడలేదు. కానీ నాకు అనిపించింది నిజమే, డబ్బు కోసము పరిగెడతారు చాలా మంది. కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేస్తారు, తల్లితో సరిగ్గా మాట్లాడరు, తండ్రితో తమ జీవితాన్ని లేకపోతే వేరేది పంచుకోరు. ఇంకా చెప్పాలి అంటే భార్య భర్తలు ఉంటే భర్త ఏం చేస్తాడంటే కనుక, పలానా రోజున నేను ఇక్కడికి వెళ్తున్నాను, పలానా దిక్కు నేను వెళ్తున్నాను అని చెప్పి భార్యతో తన మనసును తెరిచి ఏమాత్రం కూడా మాట్లాడు. చాలా మంది భార్యలు భర్తలు ఈ రీతిగా ఉంటారు. దయచేసి ఈ రీతిగా నీ జీవితము గడపకూడదు. ఒకరికొకరు వ్యక్తిత్వంగా మాట్లాడుకునే జీవితాలు ఉండాలి. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే కనుక యేషవు దేనికోసం పరిగెట్టాడంటే, తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసి తనకున్నటువంటి కడుపులో ఉన్నటువంటి ఆకలి తీర్చుకోవడానికి, తన శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి కోసం పరిగెట్టాడు. చాలా మంది యవ్వనస్తులు కూడా ఇప్పుడు ఈ స్థితిలోనూ ఉంటున్నారు. తమకున్నటువంటి సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్లో వేరేటటువంటి దృశ్యాలు, చూడకూడనటువంటి దృశ్యాలు చూస్తూ ఏదో తెలియని ఆనందము, ఆ యొక్క స్వల్ప ఆనందాన్ని పొందుతున్నటువంటి యవ్వనస్తుల జీవితాలు దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నారు. నీవు ఆ జీవితంలో గడపడము, నలుగురిలో నేను లేను, ఒంటరిగా ఉండి నాలుగు గోడల మధ్యన నేను చేస్తున్న పాపము ఎవరు నన్ను చూడట్లేదు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు కన్నులు నిన్ను చూస్తున్నాయన్న విషయాన్ని మర్చిపోకు. తర్వాత ఎంతగా ఆశీర్వాదం కోసం ఎదురు చూశాడో ఏశావు, జాగ్రత్తగా ఎదురు చూస్తూ కన్నీళ్లు కార్చిన దేవుడు చీపోర్రా బయటికి అన్నాడు. దయచేసి వాక్యం సెలవిస్తుంది, సమయం ఉండగానే నీ ఇంటిని చక్కదిద్దుకో. మనకేదైతే సమయం ఉందో ఆ సమయాన్ని బట్టి నీ శరీరం అనే ఇంటిని చక్కదిద్దుకోమన్నారు కదండి. ఇల్లు అని చెప్పేసి ఇంటికి మంచి పెయింట్లు వేస్తూ ఇంట్లో సోఫాలు సంపాదించుకో, తప్పేం కాదు. కానీ నీ ఇంట్లో అంటే కనుక నీ దేహం అనే ఇల్లు సరి అయినదిగా, మారు మనసు పొందు రీతిగా, దేవునికి సన్నిహితంగా ఉంటూ దేవుని రాకల్లో ఎత్తబడే జీవితాలుగా నీ జీవితం ఉండాలి. అదే దేవుని యొక్క కోరిక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంకొకరు ఉన్నారు, మూడోదిగా చూద్దామండి. మూడోదిగా మనం చూద్దాము రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 2 నుండి 4 వచనాలు. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 2 నుండి 4 వచనాలు. కామ తురాత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను, 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవులతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయేను. ఇక్కడ మనం ఎవరి గురించి సరైన నిర్ణయం లేకుండా ఎవరున్నారనేది మనకి బాగా అర్థమైపోయింది. పేరు చెప్పారు అక్కడ, సొలొమోన్ గారు. ఈ సొలొమోన్ గారిని దేవుడు ఎన్నుకున్నారంట, దేవుడు ఏర్పాటు చేసుకున్నారంట. ఈయనకి రాజ్యం వచ్చిన కొత్తలో దేవుణ్ణి అడుగుతాడు. తండ్రి ఒకసారి దర్శనంలో కనబడి, నీకేం కావాలి అంటే కనుక నీ రాజ్యమును, ఈ యొక్క రాజ్యమును పరిపాలించేటటువంటి జ్ఞానం ఇస్తే నాకు చాలయ్యా. ఈ సొలొమోనే సామెతను రాసి ఉంచారు ఒక మాట. ఏంటి ఆ మాట? ఏంటి అంటే, నువ్వు నాకు అధికంగా డబ్బు ఇవ్వకయ్యా,
బాగా తినేసి నువ్వు ఎవడో అంటానేమో. నేను లేని స్థితిలో ఉన్నట్లయితే, బాగా లేని స్థితిలో నన్ను చేయకయ్యా, ఎందుకంటే నా లేని స్థితిని బట్టి నేను దూషిస్తానేమో. నాకు ఏదైతే కావాలో అంత మాత్రం దయచేయ్యా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అటువంటి సొలొమోను సరైన నిర్ణయం నుండి తొలగిపోయాడు. ఎటువంటి నిర్ణయానికి వెళ్ళిపోయాడంటే, ఈ శరీర ఆకర్షణకు, సెక్స్కి బాగా గురి అయ్యాడు. ఎటువంటిదంటే కనుక అన్య దేవతలను, తన తండ్రి అయిన దావీదు ఏ రీతిగా ఉన్నాడంటే దేవుడి యందు బహుభయభక్తులు కలిగి దేవుడితో నడిచినటువంటి దావీదు, అటువంటి దావీదుకి పుట్టినటువంటి ఈ సొలొమోన్ మహారాజు ఏ స్థితిలోకి వెళ్ళిపోయాడంటే కనుక తన హృదయాన్ని దేవుని తట్టు నుండి తొలగించుకున్నాడు. తన హృదయాన్ని ఏమాత్రం కూడా దేవుడితో లేకుండా ఇహపరమైన ఆశలయందు, అంటే ఎంతమంది భార్యలు ఉన్నప్పటికీ కూడా తన శరీర వాంఛ ఏమాత్రము తీరేది కాదంట. అంటే తను పూర్తిగా ఏ నిర్ణయానికి వెళ్ళిపోయాడు, ఏ యొక్క జీవితానికి వెళ్ళిపోయాడంటే కనుక దేవుడికి విరోధమైన జీవితానికి వెళ్ళిపోయాడు. కారణం, తను తీసుకున్నటువంటి నిర్ణయము సరి అయినది కాదు. నేను వాక్యం ఏం సెలవిస్తుందంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనము. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును. జాగ్రత్త అండి, ఈరోజున చాలా మంది ఇది కామన్ అయిపోయింది. కామన్ ఏమైపోయిందంటే కామన్ కప్పేసి కామన్ అయిపోయింది. ఎలా అంటే కనుక వారు చూసే చూపులు సరి అయినదిగా ఉండవు, వారు మాట్లాడే మాటలు సరైనవిగా ఉండవు, వారు ఉండే స్థితి అంటే దేవుని మారు మనసు పొందుకున్న స్థితిని కూడా వదిలిపెట్టేసి మోహపు చూపుతోని, వేశ్యలతోని, అనగా ఆ చూపు అంటే కనుక సరి అయిన నిర్ణయాలు లేకుండా, అంటే దేవుడి దగ్గర తీసుకున్నటువంటి మారు మనసు అనే నిర్ణయము కరెక్ట్గా ఉండకుండా దాని నుండి తొలగిపోయే జీవితాలుగా చాలా మంది జీవితాలు ఈరోజున ఉంటున్నాయి. నేను క్రైస్తవుడిని, నేను దేవుని నమ్ముకున్నాను, నేను చర్చ్కి వెళ్తాను, నేను బాప్తిజం కూడా తీసుకున్నాను అని చెప్తూనే చేయకూడని ప్రతి చెడు పనులు చేస్తూ ఉంటారు. మనం కొంతమందిని అడుగుతున్నప్పుడు, అరే నువ్వు ఇంకెందుకురా బాప్తిజం తీసుకోవట్లేదు అని అడుగుతున్నప్పుడు అంటారు కదా, నేను ఎక్కడైనా పడిపోతానేమోనని, నేను ఎక్కడైనా దేవుడికి దూరం అయిపోతానేమోనని. వారు చేసే పనులు చేస్తూనే ఉంటారు, సరి అయిన నిర్ణయం ఉండదు. నేను నా దేవుడితోని ఉండాలి, ఇహపరమైన ఆశలతోని కాదు, ఇహపరమైన శరీర వాంఛతోని కాదు, నా దేవుడితో నేను సరిగ్గా నేను నడవాలని సరి అయిన ఆలోచన లేకుండా, సరి అయిన నిర్ణయాలు లేకుండా ఈ రోజున చాలా మంది యవ్వనస్తులు తమ జీవితాలను బానిస అయిపోతున్నారు పాపం అనే దానికి. ఏమండి, ఒక మాట మీకు చెప్పాలండి, ఈరోజు యవ్వనస్తులు ఎలా అయిపోయారంటే కనుక తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. నేను లవ్ చేశానండి, నేను ప్రేమించానండి. చాలా మంది అంటారు ప్రేమించడం ఎక్కడ తప్పండి, బైబిల్లో తప్పని ఎక్కడ రాసలేదు కదా అంటూ ఉంటారు. నీకు సరి అయిన వయసు రాకుండా, నీకు సరి అయిన వయసు రాకుండా ప్రేమ వెనకాల పరిగెడితే అది తప్పే. ఎందుకంటే కనుక నీ వయసుకు తగినటువంటి నిర్ణయాలు తీసుకునే వయసు నీకు ఇంకా రాలేదు. నేను 14 ఏళ్ళకి నేను లవ్ చేస్తానండి. ఈ రోజున ఎంత ఇదిగా అవుతున్నారంటే, కని పెంచినటువంటి 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు కని పెంచినటువంటి వాళ్ళని కూడా వదిలిపెట్టేసి, వాళ్ళు నాకు వద్దని చెప్పేసి ఏం చేస్తున్నారంటే కనుక ఈ 14 సంవత్సరాలకే నేను ఒకరిని లవ్ చేశాను, నేను ఒకరిని ప్రేమించేశాను, వస్తున్నారు, శరీర వాంఛ తీరేదాకా ఉంటున్నారు, మరలా ఎవరు వాళ్ళు విడిపోతున్న జీవితాలు అనేకమైనవి ఉన్నాయని గుర్తుంచుకోండి. దయచేసి తల్లిదండ్రులారా, మీ పిల్లలకి ఫోన్ ఇచ్చడం గొప్ప కాదు.
ఈరోజు మనం ఆలోచించినట్టయితే ఈ యొక్క సొలొమోన్ గారు సరైన నిర్ణయం తీసుకోకుండా ఉన్నారు కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటి అంటే కనుక ఒక స్త్రీని నువ్వు అక్కడ మోహపు చూపుతో చూస్తే అక్కడే నువ్వు ఏం చేసావంటే వ్యభిచారి అయిపోయావు. దేవుని వాక్యం సెలవిస్తుంటే ఈరోజున చాలా మంది తమకున్నటువంటి స్థితిని మర్చిపోయి, తమకున్నటువంటి జీవితాన్ని మర్చిపోయి, తమకున్నటువంటి ఆత్మీయ జీవితాన్ని మర్చిపోయి, తమను ఎల్లప్పుడూ చూస్తున్నటువంటి ఆ దేవుణ్ణి కూడా మర్చిపోయి చెడు చెడు చూపులతోని చాలా తప్పులు చేస్తున్నారు. ఇంక ఈ సొలొమోన్ రాజు అంట దేవుడు ఫస్ట్ ఎంతైతే ఆయనకి ఇచ్చిన జ్ఞానం అంట అనేక మంది వచ్చి ఆ జ్ఞానానికి ఆశ్చర్యపోయేవారంట. అంత గొప్ప జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానాన్ని కూడా అజ్ఞానిగా మారిపోయాడు. తన జీవితాన్ని అంతా కూడా ఇక సెక్స్ తోనే అనేక మంది భార్యలు అనేక మంది ఉపమత్తులతో తన జీవితాన్ని గడుపుతూ ఎవరు ఏ ఆలోచన చెప్తే దేవుడితో ఉండవలసింది కాస్త దేవుడితోని కాక విగ్రహ ఆరాధనకు పాల్పడ్డాడు ఈ రాజు అయిన సొలొమోన్. ఈరోజు దయచేసి ఆలోచించు. దేవుని కాదని చెప్పి మనుషులు చెప్పిన నిర్ణయాలు చెప్పి నడుస్తున్నావేమో. మనుషులు ఇది బాగుంటుంది అంటే దాని ప్రకారంగానే వెళ్ళిపోతూ దేవుడి ఆలోచన పక్కన పెట్టేసి నీ స్వంత ఆలోచనతోనూ, లేకపోతే నీ బంధువులు చెప్పారనో, నీ చుట్టాలు చెప్పారనో, లేకపోతే నీకు తెలిసిన వారు ఈ నిర్ణయం చెప్పారని చెప్పేసి దాని ప్రకారంగా నడుస్తున్నావా? ఒక్కసారి నీ జీవితాన్ని మార్చుకో. కారణం ఏంటంటే కనుక నీ నిర్ణయము దేవునిది అయి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకరు మనం చూసినట్టయితే శారా. ఇంకొకరు ఎవరు సరైన నిర్ణయం తీసుకునని వారు అంటే కనుక శారా. ఏమి ఏంటండి శారా ఏమి సరైన నిర్ణయం తీసుకోలేదు? అదేంటి శారాని దేవుడు చాలా మంచిగా పోల్చారంటే నిజమే. ఆమె తీసుకున్నటువంటి ఒక తొందరపాటు నిర్ణయము, ఆలోచించకుండా తను తీసుకున్నటువంటి ఒక తొందరపాటు నిర్ణయము తన భర్తకు ఇంకొక స్త్రీతో వివాహ ఆమె చేస్తుంది. చూద్దామండి. ఆదికాండము 16వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండము 16వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండము 16వ అధ్యాయం 2వ వచనం. చెప్పు. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రహాముతో చెప్పెను. అబ్రహాము శారాయి మాట వినెను. చాలండి. ఇక్కడ చూసినట్టయితే కనుక అబ్రహాంకి శారాయే ఇస్తుంది. ఏంటి ఆ నిర్ణయం అంటే, ఇదిగో నా దాసి అయిన హాగరుతో నువ్వు వెళ్ళు. ఒకసారి కూడా ఆలోచించలేదు, ఒకసారి కూడా ఆమె ప్రార్థన చేసుకోలేదు. అయ్యా నాకు పిల్లలు కలగాలయ్యా అని ఆమె ఆలోచించకుండా ఒక నిర్ణయానికి వచ్చేసింది. అబ్రహాంతో అంటుంది, అబ్రహాం నా ఏలినవాడా, దయచేసి నా దాసి అయిన హాగరుతో వెళ్ళు. ఆమె ద్వారా పుట్టిన పిల్లలే నా పిల్లలని అనుకుంటానని చెప్పేసి తన భర్తకు ఒక తొందరపాటు నిర్ణయాన్ని ఆమె ఇచ్చేసింది. ఈరోజున దయచేసి ఆలోచించండి. నీ కుటుంబ పరిస్థితులను బట్టి, నీకున్నటువంటి అప్పులను బట్టి, నీకున్నటువంటి బాధలను బట్టో, లేకపోతే నీకు ఇంకా పిల్లలు పుట్టట్లేదని చెప్పి మనుషులను హేళన చేస్తున్నారేమో అని చెప్పేసి నువ్వు వేరొక నిర్ణయం తీసుకోవడం కాదు. కానీ చాలామంది తమకున్నటువంటి కుటుంబ పరిస్థితులను బట్టి, అప్పులను బట్టి, లేకపోతే ఇంటి ముందుకు వచ్చి అప్పులను తిడుతున్నారని చెప్పి చనిపోతే బాగుంటుందని ఒక తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దయచేసి ఈరోజు నువ్వు ఆలోచించు. మనకు తొందరపాటు నిర్ణయాలు వద్దు. దేవుడు నేను ఏది చేసినప్పటికీ కూడా నువ్వు ప్రార్థనతో ఉన్నప్పుడు తండ్రి సమస్తాన్ని నీకు నాకు బహుమానంగా అందిస్తూ నువ్వు దేవుడితో సరైన సంబంధం కలిగి సరైన నిర్ణయాలు నీ తండ్రితో తీసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదింప సామాజుడు అనే విషయాన్ని మర్చిపోకు. ఒకవేళ ఈరోజు నీ కుటుంబంలో అప్పులని కాడి ఉంటూ, లేకపోతే నీ కుటుంబంలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్క శ్రమను కష్టాన్ని బట్టి నీ యొక్క నిర్ణయాలు తప్పుగా తీసుకుంటున్నావేమో, ఆ రీతిగా వద్దు. కానీ నువ్వు ప్రార్థన చేసి నిర్ణయాలు తీసుకో. తను చూసినట్టయితే తన భర్తకి తప్పుడు నిర్ణయం ఇచ్చింది. నాకు పిల్లలు కలగకుండా యెహోవా చేస్తున్నాడేమో అని అనుకోని చెప్పింది.
ఈరోజు నీ జీవితంలో నాకు దేవుడు సహాయం అందించడు. నేను పాపిని కదా, నన్ను దేవుడు మరణించడు. నేనెన్నో పాపాలు చేశాను, నేనెన్నో దోషాలు చేశాను, నేనెన్నో దేవునికి ఇష్టమైన పనులు చేశాను. ఇంకా నన్ను దేవుడు తోసేస్తాడేమో, నేను ప్రార్థన చేసిన దేవుడు నా మొర్ర వినడేమో అని చెప్పి నువ్వు ఆలోచించద్దు. ఎందుకంటే కనుక నీ పాపమును, నీ దోషమును ఆయన శిలువ మరణం ద్వారా ఆయన వాటిని కొట్టివేసి నీకు నాకు ఎటువంటి జీవితాన్ని ఇచ్చాడంటే కనుక దేవుడు బల నా మంచి దాసుడా. ఈరోజు దేవుడు నీకు నాకు ఇచ్చిన జీవితం ఏంటంటే కనుక నువ్వు నిజముగానే నీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే, నిజముగానే నువ్వు పాపపు రోత జీవితాన్ని విడిచిపెట్టాలనుకుంటే, నిజముగానే నీ చీకటి కోణంలో రహస్య పాపాలను నువ్వు చేసిన ప్రతిదీ కూడా వదిలిపెట్టేసి దేవునికి దగ్గరగా ఉండాలంటే కనుక నువ్వు ఎంత పాపం చేసినప్పటికీ కూడా దాన్ని విడిచిపెట్టి దాని నుండి లేచినప్పుడంట దేవుడు నిన్ను క్షమించి ఆశీర్వాదంతో నింప సామాజ్యుడే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చివరిగా ఇంకొకరు సరైన నిర్ణయం లేకుండా ఇంకొక వారు తీసుకొచ్చినటువంటి వ్యాధిని చూద్దాము. గెహజీ, అతడు ఎవరో కాదండి, గెహజీ. రాజుల గ్రంథము, 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనము. అంతటా సేవకుడకు గెహజీ సిరియుడైన నయమాను తీసుకొని వచ్చిన నా యజమానునికి మనసు లేకపోయాను గాని యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకొందును అనుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నయమాను ఏం చేశాడంటే మనం బాగా ఆలోచిద్దాం. మొదటిగా ఈ యొక్క ఎలీషా గురువు ఎవరు అంటే ఏలియా. ఏలియా దగ్గర నుండి ఎలీషా 2 పాలు ఆశీర్వాదం కోరుతారు. ఎలీషా దగ్గర నుండి గెహజీ నిజంగా కరెక్ట్ అయిన వాడిగా ఉంటే అంతకన్నా ఆశీర్వాదం వచ్చేదేమో, అంతకన్నా అభిషేకం వచ్చేదేమో. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే కనుక డబ్బుపై ఉన్నటువంటి వ్యామోహంతో సరైన నిర్ణయం తీసుకోలేదు. ఏంటి ఆ సరైన నిర్ణయం అంటే, ఎందుకు నా దైవజనుడు, నా ఏలిన వాడు, నా గురువు ఏదైతే వద్దన్నాడో దానికి నేను ఎందుకు పరిగెత్తాలి, దేవుడు వద్దన్న దానికి నేను ఎందుకు ముందుకెళ్ళాలి అని ఆలోచించకుండా, అని నిర్ణయం తీసుకోకుండా ఆ డబ్బు కోసం ఏం చేస్తాడంటే కనుక రథముల వెనకాల పరిగెడతాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించే సమయం రాకపోయినప్పుడు నువ్వు ఎంత పరిగెత్తినా అక్కడే ఉంటావు. ఎందుకంటే కనుక ఒకడు డబ్బు సంపాదించాలన్నా అది ఎవరి వశంలో ఉందంట, దేవుని వశంలో ఉందని నిర్గమకాండంలో రాయబడి ఉంటుంది. ఈరోజు నీ కుటుంబ పరిస్థితులు తారుమారైపోయి మంచి స్థితిలో నువ్వు వచ్చేయాలని చెప్పేసి రాత్రి పగలు తిండి నిద్ర మానేసి, లేకపోతే నీ కుటుంబంతో గడిపే సమయాన్ని కూడా పక్కన పెట్టేసి నువ్వు దానికే ప్రాకులపడి పరిగెత్తినా నువ్వు సంపాదించింది ఎలాగోలాగా రెక్కలు కట్టుకొని వెళ్ళిపోతుంది. కారణం దేవుడు నిన్ను ఆశీర్వదించే సమయం రానప్పుడు, నువ్వైనా కావచ్చు లేకపోతే నేనైనా కావచ్చు, మనం ఎవరమైనా దేవుడు మనల్ని ఆశీర్వదించే సమయం రానప్పుడు ఎంత పరుగులు తీసి ఎంత ప్రాకులాడినా అది ముందుకు వెళ్ళదు. ఇక్కడ నయమాను తీసుకొచ్చుకున్నాడు, వెనకాల పరిగెట్టి నా ఏలిన వాడు మర్చిపోయి ఇప్పుడు నాకు ఇమ్మన్నాడని ఒక అబద్ధం కూడా ఆడేస్తాడు. తెచ్చేసుకుంటాడు, ఒక గొయ్యి తీసి గొయ్యక పెట్టి మళ్ళీ ఎలీషా దగ్గరికి వెళ్తాడు. అమ్మ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళవయ్యా గెహజీ అంటే, ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నాను. అబద్ధం. ఎక్కడికి వెళ్ళా ఉన్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను, నువ్వు నన్ను చూడలేదేమో అని చెప్తాడు. అప్పుడు ఎలీషా అంటాడు, ఏదైతే నయమాను పోగొట్టుకున్న కుష్టి అయితే ఉందో అది నీవు తెచ్చుకున్నావు అని చెప్పి 4 తరాల వరకు ఆ యొక్క శాపాన్ని కొని తెచ్చుకుంటాడు. జాగ్రత్త. సరైన నిర్ణయం తీసుకోకుండా బైబిల్ గ్రంథాన్ని మహామహులుగా ఉన్నటువంటి, మంచి జ్ఞానిగా ఉన్నటువంటి, మంచి పేరు ప్రతిష్టతలు ఉన్నప్పటికీ కూడా వారు తీసుకునే ఒక నిర్ణయము సరైనదిగా కాక వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. ఏమండి, రాజైన సొలొమోనుకి అనేకమైన అధ్యాయాలు రాశారండి ఆయన. సొలొమోను
మంచి జ్ఞాని. ఆయనకున్నటువంటి జ్ఞానానికంట ఒక దేశపు రాణి పరీక్ష పెట్టడానికి వచ్చి ఆమె ఓడిపోయిందంట. అంత గొప్ప జ్ఞాని. ఆయనకున్నటువంటి జ్ఞానానికంట సమస్త దేశంలో పలానా దిక్కున పలానా రాజు ఉన్నాడు, మహాజ్ఞాని అని పేరు వచ్చింది. అటువంటి మహాజ్ఞాని అయినటువంటి ఆయన ఎలాంటి జీవితానికి వెళ్ళిపాడంటే సరైన నిర్ణయం లేకుండా పోయింది. తనకున్నటువంటి జీవిత భాగ్యస్వాముల విషయంలో కావచ్చు, తనకున్నటువంటి డబ్బు విషయంలో కావచ్చు, సరి అయిన విగ్రహారాధనకు వారు పాల్పడడానికి చేస్తున్నప్పుడు అయ్యో ఇది దేవునికి ఇష్టం లేని పని, ఈ విగ్రహారాధన చేయకూడదని ఆలోచన లేకుండా తన భార్యలు తిప్పిన ప్రతి మనసు, ఏ భార్య ఏ వైపు తిప్పితే అటు తిరిగిపోయి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. గెహజీ డబ్బు కోసం పరిగెట్టాడు, కుష్ఠరోగం తీసుకొచ్చుకున్నాడు. జాగ్రత్త, ఈరోజు నన్ను తీసుకున్నటువంటి నిర్ణయాలు సరి అయినవిగా ఉంటున్నాయా? మరి బైబిల్ గ్రంథంలో అబ్రహాంను చూసినట్టయితే ఆయన సరైన నిర్ణయం తీసుకున్నాడు. చూద్దామండి, అదే ఆది కాండము 13వ అధ్యాయము 14వ వచనము. ఆది కాండము 13వ అధ్యాయము 14వ వచనం. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కనులెత్తి నువ్వు చూచుచున్న నీ ఉన్న చోటు నుండి ఉత్తర తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పరమ తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలము ఇచ్చెదను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దేవుడితోని సరి అయిన నిర్ణయం ఉన్నాడు కనుకనే అబ్రహాము దేవుళ్ళు బహుగా ఆశీర్వదించబడ్డాడు. తను ఏది చేసినా దేవుణ్ణి అడుగుతుండేవాడు, ఇది చైనా ప్రతిది కూడా. అబ్రహాం అంట దేవుని స్నేహితుడు అంట. ఈరోజు నువ్వు దేవుడితో స్నేహం చేస్తున్నావా? ఈరోజు నా దేవుడితో నువ్వు సరైన సంబంధం కలిగి ఉంటున్నావా? ఈరోజు నన్ను తీసుకున్నటువంటి మారు మనసు, లేకపోతే మనం ఇంకోటి బైబిల్ గ్రంథంలో చూస్తే మోషే, ఆయనకి సరైన నిర్ణయం ఉంది. అది కూడా మీరు ఇంటికి వెళ్ళాక చూడండి. హెబ్రీలకు రాసిన, సారీ అండి, బైబిల్లో పక్కన రాసుకోండి, తర్వాత చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుండి 26 వచనాలు ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుండి 26 వచనాలు. అక్కడ చూసినట్టయితే కనుక తనకి డబ్బు వస్తుంది, పేరు వస్తుంది, ఖ్యాతి వస్తుంది. ఇవేవి వద్దు, నాకు నా దేవుడే గొప్ప అని వాటన్నిటిని కూడా విడిచిపెట్టేశాడు. అందుకనే అంతగా ఆశీర్వదించబడి, నిజంగా చెప్పాలంటే దేవుడు మోషే గురించి ఒక మాట అంటారు, నా ఇల్లంతటికి నమ్మకస్తుడు. దేవుడు ఇల్లు అనగా పరలోకం. ఈరోజు నువ్వు ఆలోచించునేస్తావా? నువ్వు సరైన సంబంధం కలిగి ఉంటున్నావా? డబ్బుని వదిలేసి, ధనాన్ని వదిలేసి, తనకున్నటువంటి పేరును, ఖ్యాతిని వదిలేసి వచ్చినప్పుడు అబ్రహాము మోషే చాలా కష్టాలు పడ్డాడు. చాలా దేవుని దాసులతో అనగా దేవుని బిడ్డలతో చాలా దాసునిగా పనిచేసినప్పటికీ కూడా ఏమాత్రం కూడా మరలా ఆ డబ్బు వైపు అతడు ఆకర్షితుడవలేదు. తను దేవుడు ఆశీర్వదించే జీవితం చాలనుకున్నాడు. ఈరోజు నువ్వు దేవుడి విషయమై పరుగులు తీస్తున్నావా? దేవుడితో నువ్వు నడుస్తున్నావా? ఇదిగో దేవుడు అబ్రహామును ఆశీర్వదించిన రీతిగా, మోషేను ఆశీర్వదించిన రీతిగా దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించే సామర్థ్యం. ఇంకోటి, నాకు పిల్లలు లేరు కదా అని చెప్పి తన భర్తకు ఇంకొక స్త్రీతో పిల్లలు పుట్టారు కదా, ఆ పిల్లలు నా పిల్లలు అనుకొని హన్నా అనుకోలేదు. ఏ నిర్ణయం తీసుకుంది అంటే కనుక నేను లేవాలి. సామ్యుల గ్రంథంలో 1 సామ్యులు 1వ అధ్యాయము 9 నుండి 16 వచనాలు మీరు చదవండి. తర్వాత సామ్యులు 1వ అధ్యాయము 9 నుండి 16 వచనాలు మీరు తర్వాత చదవండి. తన బాధను దేవుడితో పంచుకోవడానికి వెళ్ళింది హన్నా. తన తోటి కోడలు అంటే తనతో పాటు ఉన్నటువంటి తన భర్తకి ఇంకొక స్త్రీగా ఉన్నటువంటి ఆమె వినినా తనను ఎంతగానో బాధిస్తున్నప్పుడు ఆ బాధని తను ఏం చేసిందంటే దేవుడి సన్నిధానానికి వచ్చి తన హృదయాన్ని కుమ్మరించేసి ఏం చేసిందంటే కనుక, దేవా నాకు బిడ్డలను దయచేయి, నాకు కుమారుని కాదు కుమార్తె, నాకు బిడ్డలను దయచేయి అని చెప్పి తను మొర్రపెట్టింది. ఈరోజు నన్ను ఈ కష్టాన్ని బట్టి నీలో నువ్వు కృంగిపోతూ ఎందుకు బ్రతుకుతున్నాను రా బాబు, ఎందుకు వచ్చిన జీవితం రా బాబు, ఈ జీవితం జీవించడం కన్నా చనిపోవడం మంచిదిరా బాబు అని ఆలోచించకుండా నీ దేవుని సన్నిధానంలో మోకరిస్తావా? ప్రార్థిస్తావా?
అన్నకంట పిల్లలు పుట్టలేదు చాన్నాళ్ళు, కానీ ఆమె చేసింది ఏంటంటే తనకున్న బాధనంటండి మూలుగుతూ దేవుడి సన్నిధానంలో కుమ్మరించేసి మొరపెడితే దేవుని యొక్క దావిషముల ద్వారా ఏలి ద్వారా దేవుడు ఒక మాట ఇస్తారు, మరలా వచ్చే సంవత్సరానికల్లా నువ్వు ఒక కుమారుని కంటావు అంటారు. ఆ కుమారుని ఏం చేసిందంటే కనుక ఆమె దేవుడికి అప్పచెప్పేసింది. నిజం చెప్తున్నా అండి, వారు ఏంటంటే దేవుడికి బలి అర్పించడానికి ఒక సన్నిధానానికి వస్తున్నప్పుడంట ఆ సన్నిధానంలో 3 సంవత్సరాలు ఆమె కూడా ఉండిపోయింది. కారణం దేవుడికి తన కుమారునికి దేవుడి పరిచర్యను, దేవుడి పనిని, దేవునితో ఉన్నటువంటి సహవాస జీవితాన్ని ఆమె అలవాటు చేయాలి అనుకుంది కనుకనే ఆమె అక్కడనే ఉండిపోయింది. ఈరోజు నీ పిల్లలకు దేవుడి గురించి బోధిస్తున్నావా? దేవుని మాటలను నీ బిడ్డలను ప్రకటిస్తున్నావా? ఈరోజు నా చాలా మంది ఏం చేస్తున్నారంటే మనం ఫోన్ చూస్తుంటే ఫేస్బుక్లో ఏమంటే చిన్న చిన్న పిల్లలకి కూడా సినిమా పాటలు పెట్టేసి ఆ సినిమా పాట మీనింగ్ కూడా అర్థం కూడా వాళ్ళకి తెలియదు, కానీ వారు చేసేటటువంటి ఫేస్లో ఉన్నటువంటి వచ్చేటటువంటి ఆ ఫీలింగ్స్ లేకపోతే ఆ యొక్క ముఖంలో ఉండేటటువంటి ఆ పాటకు తగ్గట్లుగానే వాళ్ళు చేస్తూ ఉంటున్నారండి. నీ పిల్లలకి మంచి పాట నడిపించాలి, కానీ సినిమా పాటలో లేకపోతే వేష్యలతో ఉన్నటువంటి వ్యభిచారంతో కూడినటువంటి ఆ యొక్క ఫీలింగ్స్లో లేకపోతే ఎక్స్ప్రెషన్స్లో నీ బిడ్డలకు అలవాటు చేయడం కాదు, దేవుని యొక్క వాక్యాన్ని అలవాటు పరచు. నీ బిడ్డలు ఆడుతున్నారు కదా అని చెప్పి ఫోన్ ఇచ్చేసి కూర్చోవడం కాదు. చాలా మంది తల్లులు ఏం చేస్తున్నారంటే కనుక ఫోన్ ఇచ్చేస్తున్నారండి బిడ్డలకి. ఏమంటే ఫోన్ ఇస్తే ఏం చేస్తున్నారంటే పబ్జి గేమ్స్ అని ఇంకా గేమ్స్ వచ్చాయి, డబ్బులు పోగొట్టే గేమ్స్, వాటిని ఇచ్చేస్తున్నారు. జాగ్రత్త తల్లిదండ్రులారా, నీ బిడ్డలకు ఒకవేళ నువ్వు ఫోన్ ఇచ్చినా దేవుని పాటలు కలిగి ఉండాలి, దేవుని పాటలకు వారు నాట్యం చేసిన వారే ఉండాలి, దేవుళ్ళో వారు ఎదిగే రీతిగా ఉండాలి. ఈరోజు నువ్వు చేస్తున్నావా? మన చర్చ్లో మనకి పుష్ప గారు వాళ్ళ పిల్లలు మనవరాలు అనమాట, స్వప్న బంటి చిన్న పిల్లలు, లహరి దేవి వాళ్ళ కూతురు, అన్నిటికీ మించి చిన్నోడు, వాడు చాలా నాడికి 4 సంవత్సరాలే ఉంటాయండి. వాడు పాటలు పాడుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఎంత బ్రహ్మాండంగా ఉంటుందండి. ఈరోజు నీ బిడ్డలకు ఆ రీతిగా నువ్వు చేయగలించగలుగుతున్నావా? నీ బిడ్డలు అసలు దేవుడి పాటలు పాడుతున్నారా? నీవే చేయండి, నీ బిడ్డలు చేయరన్న విషయాన్ని మర్చిపోకు. ఇక్కడ హన్నా ఏం చేసిందంటే సరైన నిర్ణయం తీసుకుంది. ఆమె నాకు పిల్లలు లేరురాయ్యా, నాకు దయచేయి, ఒకవేళ నువ్వు దయచేస్తే వారు నీకు ఇచ్చేస్తానని చెప్పి దేవుడికి అప్పచెప్పింది. దేవునికి అప్పచెప్పడమే కాదు, ఒక బాధ్యత నిర్వహించింది. ఆ 3 సంవత్సరాలు బాలుడైన సమూయేలు పాలు విడిచేదాకా ఆమె కూడా సన్నిధానంలో ఉండిపోయి తన కొడుకు విషయమే దేవునిలో ఎదిగేలాగా ఆమె నడిపించింది. ఈరోజు నువ్వు ఆ స్థితిలో ఉంటున్నావా? ఎలీషా బైబిల్ గ్రంథంలో ఎలీషాను మనం చూసినట్టయితే ఏలియా గారిని దేవుడు పిలుచుకున్నాడు. ఆయన పిలుస్తున్న సమయంలో ఎలీషా ఆయనతో పాటే ఉంటున్నారు, ఏలియాతో పాటే. ఏవయ్యా నేను ఇప్పుడు వెళ్ళిపోతాను కదయ్యా, నన్ను వదిలిపెట్టి అన్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, యెహోవా జీవముతోడు నీ జీవంతోడు నువ్వు ఏ ప్రాంతానికి వెళ్తే నేను ఆ ప్రాంతానికి వస్తానని చెప్పేసి ఆయనతో పాటు ఆయన వెళ్తూనే వచ్చారు. శిష్యులు ఇంకా ఆయనే ఒక్కడే కాదు, ఇంకా అనేకమైన శిష్యులు అక్కడ ఉన్నారు. ఉన్న సమయంలో కూడా ఆయన అంటున్నారు, మీకు తెలుసా ఏలియా ఇది నన్ను చనిపోతున్నారు కదా, వెళ్ళిపోతున్నారు కదా, నువ్వెందుకు ఆయనతో పాటు ఉన్నప్పుడు ఆయన నుండి ఒక అభిషేకపు నిర్ణయాన్ని అక్కడ ఎలీషా తీసుకున్నారు. ఆయన నుండి ఒక ప్రత్యేకమైన అభిషేకాన్ని నేను పొందుకోవాలి, ఒక ప్రత్యేకమైన నేను పొందుకోవాలని చెప్పి ఆయనతో పాటు ఆయన వెళ్తూనే వచ్చారు. ఈరోజు నీ జీవితం ఎక్కడ గడుపుతున్నావు? చాలా మందికి వాక్యం వినడానికి బోర్ కొడుతుందండోయ్. 1 గంట వాక్యం వినలోకి అమ్మో ఇది ఎప్పుడైపోతుందిరా బాబు, ఇంకెప్పుడు ముగిస్తుందిరా బాబు అన్నట్టుగా చూస్తారు. అదే ఫోన్స్తో ఉన్నప్పుడు ఆ వీడియోలు చూస్తూ పక్క నవ్వుకోవడము, లేకపోతే ఇంకా పైకి కిందకి వెళ్తూ చూడడం జరుగుతుంది. కానీ దేవుని వాక్యం అంటే శ్రద్ధగా వినే ఆశ ఏమాత్రం కూడా ఉండదు. ఈరోజు ఆలోచించు, నీ నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నావు? మంచి నిర్ణయాలు తీసుకొని ఆశీర్వాదంతో నింపబడి అనేకులకి ఆశీర్వాదకరంగాను ఒక మాదిరిగా ఉన్న జీవితాలు చాలా మంది ఉన్నాయి. అట్టి రీతిగానే సరైన నిర్ణయాలు తీసుకోకుండా, సరైన ఆలోచన లేకుండా తమ జీవితాలను పాపానికో లేకపోతే అక్కడితో ముగించే జీవితాలు చాలా మంది జీవితాలు బైబిల్ గ్రంథంలో రాస్తున్నాయి. ఈరోజు నీ నిర్ణయం సరైనదిగా ఉంటుందా? నువ్వు తీసుకునేటటువంటి ఆలోచన దేవుని ప్రకారంగా దేవుని అడిగి తీసుకునే నిర్ణయాలు ఉన్నాయా? ఆలోచించుకో. దేవుడు కొద్ది మాట దీవించును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం దేవా, పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా నీకు స్తుతులు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి.
ఓ దేవానికి వందనాలు, రాజానికి స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇది నన్ను ప్రభువా సరైన నిర్ణయాలు తీసుకున్నవారు ఏ రీతిగా ఆశీర్వదించబడ్డారో మేము విన్నామయ్యా. సరైన నిర్ణయాలు తీసుకోక నీ నుండి దూరం అయిపోయిన జీవితాలను కూడా మేము విన్నామయ్యా. ఈ దినాలలో ప్రభువా అయ్యా నీరక్కడ సమయపు సూచనలే మాకు కనబడుతుండగా నీతో నడుస్తూ సరైన నిర్ణయాలు తీసుకుంటూ నీతో ఉంటూ మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ప్రభువా మారు మనసు తగిన ఫలము ఫలిస్తూ మా ఆత్మీయ జీవితాలను నెట్టివేయబడక తగ్గింపబడక మా ఆత్మీయ జీవితాలలో ముందుకు వెళ్ళే కృప మా అందరికీ దయచేయబడును గాక. ఆత్మీయ బలము మాకు అనుగ్రహింపబడును గాక. నీ నుండి వచ్చు ప్రతి విధమైన శక్తిని పొందుకుంటూ అయ్యా నీ నుండి నువ్వు చెప్పే నిర్ణయం ప్రకారంగా నడిచే జీవితాలు మాకు ఉండును గాక. మా నిర్ణయాలు సరి అయినదిగా ఉండును గాక. సరి అయిన నిర్ణయాలు చొప్పున నడిచే కృప ఆ ధన్యత మాకు దయచేయబడును గాక. నీ కృపతో మమ్మల్ని నింపండి అయ్యా. ఎంతమంది బిడ్డలైతే అస్వస్థతకు గురి అవుతున్నారో వారందరినీ లేవనెత్తుదువు గాక. వారందరినీ నువ్వు బాగుపరచుదువు గాక. నాన్న నీ ప్రేమ మాకు కావాలయ్యా, నీ జాలి మాకు కావాలయ్యా. ఎంతమంది అయితే నాన్న ఈ కరోనా వైరస్ కి గురి అవుతున్నారో వారందరినీ లేవనెత్తుదువు గాక. నీ స్వస్థత వారిపైన ఉండును గాక. నీ నెమ్మది వారిపైన ఉండును గాక. నీవే వారిని బాగుపరచుదువు గాక. నీ కృపతో ఆవరించండి, నీ క్షేమాన్ని ఉంచండి. నజరేయుడైన యేసు నామమున ఇప్పుడే ప్రతి బిడ్డ కుటుంబాలలో సంఘపు ప్రతి కుటుంబాలలో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాలలో యేసు నామమున నీ యొక్క శక్తి కలిగిన హస్తము వారిని మీ రక్త కోట కింద భద్రపరచు ప్రీతిగా ఉండును గాక. నీ కృప వారికి తోడే ఉంచండియా. నీ కాపుదల ఉంచండి. నీ కనికరమే నీ యొక్క కృపే మాకు తోడే ఉండును గాక. మా జీవితాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ నీ నుండి వచ్చి ఆశీర్వాదం పొందుకొని జీవితాలుగా మా జీవితాలు నిలబెట్టి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకొని నాము తండ్రి ఆమేన్. ఇప్పుడున్న తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసు వారి పరిశుద్ధాత్మ యొక్క శక్తి బలము మనకు